పక్కింటికి ఎందుకు వెళ్ళాడా అని అత్తకి నా మీద అనుమానం ఎక్కువై పట్టి పీడిస్తున్నట్టుంది పాపం. ఈసారి వచ్చినప్పుడు చూద్దానండి. ఎంత ఇచ్చినా ఎప్పుడు కొసరు అడుగుతూనే ఉంటారు మీరు. పంతులు గారికి ఇచ్చాక మన దగ్గర ఎంత మిగిలిన లాభం 2, 3, 4, 5, 6, 7. అమ్మో, ఇప్పుడు లోపలికొచ్చి మరీ అడుగుతుందేమో. ఏంటలా లాగేశావు? ఏ లాక్కూడదా? అంటే లాగచ్చు, కానీ అందరూ ఉన్నారు కదా. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. ఈ కాలం పిల్లలు అన్నింటిలోని పాస్టే. ఈ ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టారు. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేనేం చేశాను? అబ్బాయిలంతా ఇంతేనా? అంటే ప్రేమించేటప్పుడు వెనక్కి తిరగడం, ప్రేమలో పడ్డాక వెనక తిప్పించుకోవడం. అంటే అది ఇలా నిలబెట్టి అడిగితే అడ్డంగా అబద్ధాలు చెప్పడం. అది ఓ పక్క పద్మావతి ఏమో ఎంకిగడు తన్నే చేసుకుంటాడని ఓ కళ్ళగానేస్తుంది. యువతలు అలివేలేమో పిచ్చి పిచ్చి వేసాలేస్తుంది. మధ్యలో ఎర్రి పుష్పంగాడు ఎవడంటే ముక్కోటి ఏకాదశి రోజున చూసినట్టు ఒకటెక్కటి పేరు 2 సినిమాలు చూస్తాను సిట్టిబాబు గడు. ప్రేమించేటప్పుడు పార్కుల దగ్గర, బస్ స్టాప్ల దగ్గర, కాఫీ షాప్ల దగ్గర గంట ముందు నుంచే ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మాయి పడిపోయాక అవే స్పాట్ల దగ్గర అమ్మాయిని గంటల తరబడి వెయిట్ చేయిస్తూ ఉంటారు. ఎందుకలా? ఎందుకలా అంటే నాకేం తెలుసు. ముందు అమ్మాయి అబ్బాయిని బాధ పెడుతుంది కాబట్టి తర్వాత అబ్బాయి అమ్మాయిని బాధ పెడతాడు. అదే నా లాజిక్. అంటే లవ్ లో మ్యాజిక్ ఉంటుంది కానీ లాజిక్ ఉండదు. మరి నువ్వు చేస్తుందేంటి? నన్ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? నేనా? నువ్వే. ఇప్పుడు ఎవరైనా చూస్తే ఏంటి పడుతుంది? మరి కళ్ళల్లో కళ్ళు పెట్టి అలా చూడకు. చూస్తే ఏమవుతుంది? నాకు ఏదోలా ఉంది. ఒరే నీ ప్రేమ తగలయ్యా, తొందరగా బయటికి రారా. ఏ జన్మలో నీకు ఏ టార్చర్ చూపించానేమో గానీ ఈ జన్మలో మాత్రం నాకు నరక చూపించేస్తున్నావురా. అంటే మీ నాన్నగారు నా పేరున మృత్యుంజయ యాగం చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకే కాసేపు అక్కడ కూర్చున్నాను. అసలు నీకు నా మీద ప్రేముందా? లేకుండానే వెంటబడి తిరిగాం, మాటలు పడ్డాం, చావంచుల దాకా వెళ్ళి తిరిగి వచ్చాం. అంత చేసిన వాడివి ప్రేమించిన అమ్మాయిని కలుసుకోవాలని, ఇలా దగ్గరికి తీసుకోవాలని, పట్టుకోవాలని, ముద్దు పెట్టుకోవాలని అనిపించదా? ఏంటి చాలా స్పీడ్ అయిపోతున్నావు? అమ్మాయిలు ప్రేమించినంత వరకు, నమ్మనంత వరకు, కమిట్ కానంత వరకే దూరంగా ఉంటారు. ఒక్కసారి మనసిచ్చారా ఆ దూరం భరించలేరు. ప్రేమికుడు తన చుట్టే వైఫైలా ఉండాలనుకుంటారు. వైఫై ఎంతవరకు తప్పిస్తూనే ఉంటారు. వామ్మో, నీ దగ్గర ఇంత విషయం ఉందా? ఉండదేంటి మరి? అయితే అబ్బాయిలేం తక్కువ?
ఈ సిట్టు బాబు గడి గుండె గట్టిది కాబట్టి ఇలాంటి దారుణాలు చూసినా మనసులో దాచుకుంటున్నాడు. ఓరి బాబు, ఇంకెవరైనా చూస్తే ఏమన్నా ఉందా? ఒరేయ్, రాహే తొందరగా బయటికే. భగవంతుడా. మావయ్య ఆ, బయట నీకోసం కోటిగాడు వచ్చాడు. నీకేదో వడ్డీ ఇవ్వాలంట. ఆ. మొండి పక్కాయి వచ్చాడా ఎదవా? ఎండ వసూలు చేసుకోవాలి. ఒరే ఎదవా, ఎన్నాళ్ళంటే కనిపించే. సావుబాకి వసూలు చేస్తాం. అమ్మ పద్మావతి, పద్మావతి, ఎక్కడికి వెళ్తున్నావు? రూమ్ లోకి వెళ్తున్నా. ఎందుకు? బట్టలు మార్చుకోవడానికి. నువ్వెంత సర్పంచ్ గారు కుదిరితే మాత్రం పూటగా జత మార్చుకోవాలా? మావయ్య ఏం మాట్లాడుతున్నావు? ఈ బట్టలు బానే ఉన్నాయి కదమ్మా, ఎందుకు మార్చుకోవటం? మార్చుకోవద్దు. డ్రెస్ మీద సాంబార్ పడింది, అందుకే మార్చుకోవాలనుకుంటున్నాను. ఏది సాంబార్ ఇది? కడుక్కున్నాను. మరకపోయింది కదా, మరి ఎందుకు మార్చుకోవటం? స్మెల్ పోవాలి కదా. అది ఏమన్నా పెనాల్ స్మెల్ అండి, సాంబార్ స్మెల్ కదా. బాడీ తుంచేసుకో. మావయ్య నువ్వైతే ఎలక సచ్చిన కంపెనీ కూడా రోజంతా భరించగలవు కానీ నా వల్ల కాదు. నా కంఫర్ట్ గా ఉండదు. నేను మార్చుకుంటాను. అది కాదు, ఇదిగో పద్మావతి, అయ్యో, పద్మావతి, నా మాట విను. ఇట్రా చెప్తాను, ఇట్రా తల్లి చెప్తాను, ఇట్రా. మావయ్య నిన్ను ఇలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నాకు కూడా నా గుండె చప్పుడు నీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది. నా గుండె చెప్పుడు నీకు వినిపిస్తోందా? వినిపిస్తుంది. రైట్, రా, రా, రా. మావయ్య చెప్తుంటే అర్థం కదా నీకు? మావయ్య నా బట్టలు నువ్వు ఉతుకుతున్నావా లేక ఇస్త్రీ చేస్తున్నావా? అసలేంటి నీ ప్రాబ్లం? ఎందుకు నా బుర్ర తింటున్నావు? చెప్పింది అర్థం చేసుకోమ్మా పద్మావతి. మావయ్య ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు. తప్పుకో. పద్మావతి ఆగు. రూములో అలివేలే కాదే, ఇంకెవరున్నారు? అంటే అలివేలుని నువ్వు చెప్పు, నేనే చూస్తాను. పద్మావతి, పద్మావతి ఆగు. పద్మ, నా శక్తి మేర ప్రయత్నించాను, ఇంక నా వల్ల కాదు. వాడి కోసం ఇద్దరు కొట్టుకు సావండి. వద్దే వద్దే అంటూ అడ్డుపడ్డాను, వెనకుండా వెళ్ళి చూసేసింది. అయిపోయింది. పద్మావతి మనసు మొక్కలైపోయి గుండె బద్దలైపోయి ఉంటది. ఇటు నుంచి గాని అటు నుంచి గాని సౌండ్ లేదేంటి? అల్వెలు ఏమైంది? ఆ, ఆ, ఏమవుతుంది? ఏం లేదు, ఏం లేదు. మరెందుకు ఇలా భంగిమలో నించున్నావు? అది అది షాప్ లో కొన్ని ఫొటోస్ కావాలి. ఎలాంటి పోజులు బాగుంటాయా అని అద్దంలో చూసుకుంటున్నాను. ఓహో అంతేనా? ఆ, ఆ, అంతే అంతే అంతే, ఇంకేం లేదు. నేనేం కంగారు పడలేదు. నువ్వు కంగారు పడుతున్నావని నేను అడగలేదే. ఆ, ఆ, అడిగినట్టు అనిపించింది, అందుకే చెప్పాను. ఆ? అంతే అంతే. హ్మ్. బోయపాటి సినిమాలాగా రచ్చరచ్చ అవుద్ది అనుకుంటే శేఖర్ కమ్ముల సినిమాలాగా కూల్గా ఉందండి.
ఒకళ్ళు లోపలికి లాగారు, ఇంకొకళ్ళు లోపలికి పనిగట్టుకెళ్ళారు. అనకొడత కానీ వీళ్ళు చాలా ఫాస్ట్ అయిపోయారు. పద్దు తలుపు ఎందుకేస్తున్నావే? హా? లోపలున్న దొంగ బయటికి పారిపోకూడదని. నేనున్నానని తెలిసిపోయిందా? దొంగ లోపల ఎవరో ఉన్నారని చిట్టి మావయ్య నాకు చెప్పాడు. అమ్మ బాబాయ్, నన్ను ఇరికించాలని చూస్తావా? మావయ్య జోక్ చేసుంటాడే. అయితే లోపల ఎవరూ లేరా? ఆ, అంటే అది అది లేరు. లేరు. ఇంకో గొంతు వినిపించిందేంటి? అది అది నా గొంతే పద్దు. నీకు అలా వినిపించింది అంతేనా? ఆ, 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 అది సరే కాని తలుపు ఎందుకేసావు చెప్పు పద్దు. డ్రెస్ మార్చుకుందామని. డ్రెస్ మార్చుకోవడానికా? అమ్మో, పద్దు 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 డ్రెస్ మార్చుకుందామనా? అవును. చిట్టి మావయ్య స్కూటర్లో డడ్డ అని అలా అరుస్తావేంటే? ఇక్కడ మార్చుకోకూడదు పద్దు. ఇంకెక్కడ మార్చుకోవాలి? అది 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 డ్రెస్ మీద సాంబార్ పడింది, వెంటనే మార్చుకోవాలి. తను చూస్తాడే. ఎవరు? ఏ ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నా టెన్షన్ సంగతి తర్వాత. ఇప్పుడు నువ్వు డ్రెస్ మార్చుకోవద్దే. మరెప్పుడు మార్చుకోవాలి? తను వెళ్ళాక మార్చుకో. ఎవరు? అంటే ఎవరంటే ఎవరంటే అది అలవేలు. చిట్టి మావయ్య చెప్పినట్టు లోపల ఎవరైనా ఉన్నారా ఏంటి? ఎవరంటారే? ఎవరు లేరు, ఎవరు లేరు. అయితే నేను అర్జెంటుగా మార్చుకోవాలి. నువ్వేం మాట్లాడుకో. సిగ్గులేదా నీకు? నీ ముందు మార్చుకోవడానికి నాకు సిగ్గెందుకే? నేనేమైనా మొగుడు ముందు మార్చుకుంటున్నానా ఏంటి? లోపల అసలు ఏం జరుగుతుంది? వాడు నావాడు, వాడు నీవాడు అంట దసరా బుల్లుడు బొమ్మల రికార్డ్ ఏమైనా వేసుకుంటున్నారండి? లేకపోతే భయంకరమైన సీన్ చూసి పద్మావతి అన్న పుట్టుకుమందా? ఎవరే? ఎవరంటే ఎవరంటే ఎవరు లేరు. అలివేలు, నాకు ఇరిటేషన్ తప్పించుకో. తప్పుకో. మూసుకో. నేనెందుకు మూసుకోవాలి? అంత సిగ్గైతే నువ్వే మూసుకో. కళ్ళు మూసుకో. చిట్టి రే చిట్టి ఉండే అసలు నేను టెన్షన్ తో సత్తుంటేనే. నువ్వే ఎవరనుకున్నావురా? కోటిగాడు అనుకున్నాను, కోటిగాడు అనుకున్నాను. అటు చూస్తున్నావేంట్రా? అంటే ముందు అలివేలు లోపల ఉంది, ఆ తర్వాత పద్మావతి లోపలికి వెళ్ళింది, ఆ తర్వాత ఆ తర్వాత బయటికి చెప్పలేను, లోపల దోచుకోలేను. ఎలా భగవంతుడా?
రేయ్ నీళ్ళు నువ్వే కొనుక్కున్నావేంట్రా? ఏం లేదు బా, ఏం లేదు. సరే గాని గోడం దగ్గరికి వెళ్ళి నేను చెప్పే నువ్వేం చెప్పినా నాకు అర్థమవుతుంది బా, నన్ను వదిలే. ఎప్పుడు అర్థమవుతుంది? తలుపు తెరిచాక అర్థమవుతుంది. పిచ్చి పట్టినట్టుంది బేతవకి. తలుపులు తెరుచుకున్నాయి. ఇప్పుడు ఎలాంటి సీన్ చూడాల్సి వస్తుందో, ఏం మాట్లాడాల్సి వస్తుందో. పద్మావతి, ఆగు, 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 ఆగు. ఏంటి మావయ్య? ఇందాక నీ ఒంటి మీద ఉన్న బట్టలు ఇయ్యే కదా? కాదు మావయ్య, ఇవి మార్చుకుందాం తీసుకెళ్ళిన బట్టలు. మరి వేసుకున్న బట్టలు మార్చుకున్నాను కదా. మార్చుకున్నావా? అవును, కళ్ళు సరిగా కనిపించట్లేదా? ఆ మాత్రం తేడా తెలియట్లేదు. ఎలా మార్చుకున్నావా? ఇంకోసారి అలా అన్నావంటే చంపుతా. ఆ పద్ధతి చేసుకోక తల్లి. నువ్వు అడిగింది అలాగే ఉంది మరి. నేను యూ సర్టిఫికెట్ లో మాట్లాడినా అందరికి ఏ సర్టిఫికెట్ లో వినపడుతుంది. పరిస్థితి అలాంటిది మరి. ఆ సర్లే. పది 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 ఒక్క నిమిషం. ఏంటి? లోపల ఎవరున్నారు? అలవేలు. ఇంకెవరు లేరా? ఇంకెవరుంటారు? నేను నిన్ను అడుగుతుంటే నువ్వు తిరిగి నన్ను అడుగుతావేంటి? ఎవరు లేరు మావయ్య. గదికి ఒకటే దారి ఉంది కదా? లేదు, ఇంకో దారి కూడా ఉంది. అవునా? అవును మావయ్య, నేను అలవేలి కలిసి సొరంగ మార్గం తవ్వుకున్నా. నేను సీరియస్ గా అడుగుతుంటే నువ్వు జోకులు ఎత్తావేంటా? ఈ ఇల్లు కట్టినప్పటి నుంచి ఉన్నావు. కొత్త వాళ్ళు అడుగుతావేంటి మరి? నువ్వు నీ పరచకాలు. అది కాదు, ఇదిగా పద్మావతి. అంటే ఆడు కిటికీలో జంప్ అయిపోయాడా? అవకాశమే లేదు. ఆడు మామూలు మాయగడి కాదు. అమ్మయ్య, అమ్మా, ఊపిరి రాలేదు. చూసావా? ఏంటి చూసేది? పద్దు బట్టలు మార్చుకుంది కదా. అవును. అదే చూసావా అని అడుగుతున్నాను. అంటే అది అది సిగ్గుపడుతున్నావేంటి? నువ్వు నా కాబోయే భార్యవి. భార్య సిస్టరు మరదలు. మరదలలా కనిపిస్తే చూడకుండా ఎలా? అయితే పూర్తిగా చూసేసావన్నమాట. మరీ ఎలా ఫ్రీ షో వేస్తే చూడకుండా ఎలా? మగ బుద్ధి అంత నిన్ను. ఏయ్ ఏయ్ ఉండు, ఆగు 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 ఆగు. పద్దు మీద కూడా నీకేదో ఫీలింగ్ ఉంది. హ? అందుకే అప్పుడప్పుడు నడుము పట్టుకుంటా ఏమేమో పిచ్చి పనులు చేస్తూ ఉంటావు. హోల్డెన్ హోల్డెన్ హోల్డెన్. మరి నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? నేను ప్రేమించింది నిన్ను. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నిన్ను.